హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 5వ భాగం. సుశీలమ్మ గారి పని మనిషి హేమ ఉంటున్న ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అబ్బా, ఈ సందులో ఈ మూల ఉందా అమ్మా మీ ఇల్లు? నిన్న మీ వీధంతా తిరిగి తిరిగి నా కాళ్ళు బలపాలు కట్టినాయి. మా అమ్మగారెందుకో మిమ్మల్ని నిల్చున్న పళంగా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళింది. ఆ మాట వినగానే రమేష్ వెళ్ళు వెళ్ళు అంటూ తొందర చేశాడు. ఎందుకై ఉంటుందంటావు? హేమ వెళ్ళడానికి చకచకా తయారవుతూనే సందేహపడింది. ఏమో, ఒకవేళ మీ వదిన ఇచ్చి వెళ్ళిన పెట్టె తీసుకు వెళ్ళడానికేమో రమేష్ ఊహాగానం చేశాడు. హేమ తల అడ్డంగా తిప్పింది. అది అయితే నేను చచ్చినా తెచ్చుకోను. తెచ్చుకోవు? ఎందుకని? ఏం, వాళ్ళంతా నా జ్ఞాపకం కూడా గిట్టనట్టు అన్నీ కట్టకట్టి అవతల పారేస్తుంటే అవి నేను తెచ్చుకోవాలా? రోషంగా అంది. గుమ్మం వరకు వెళ్ళిన హేమ క్షణం సేపు తటపటాయించి మళ్ళీ వెనక్కు తిరిగి లోపలకు వచ్చేసింది. ఏమిటి అన్నాడతను. నేను ఒక్కదాన్ని వెళ్ళను, నువ్వు కూడా రా నాతో. నేనా? రమేష్ మాసిన గడ్డం అరచేత్తో తడుముకున్నాడు. పర్వాలేదులే, బాగానే ఉంది, బయలుదేరు. ఆ కబురు ఏమిటో ఏమో, నువ్వు వెంట ఉంటే గానీ నాకు ధైర్యం ఉండదు. రమేష్ మారు మాట్లాడకుండా లేచి బట్టలు మార్చుకొని బయలుదేరాడు. ఇద్దరూ వెళ్ళేసరికి ఆవిడ ఇంట్లోనే ఉంది. అదృష్టవశాత్తు అక్కడ వేరే ఇంకా ఎవరూ లేరు కూడా. రమేష్ గ్రిల్ ఉన్న వరండాలోనే నిలబడ్డాడు. ఆవిడ ముక్తసరిగా అతన్ని కూర్చోండి అని ఒక కుర్చీ చూపించింది. హేమని రా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ లోపలికి రాగానే కూర్చో హేమా, బాగున్నావా? నిన్ను చూసి చాలా రోజులు అయి ఉంటుంది అంది సుశీలమ్మ గారు. హేమ బాగానే ఉన్నానన్నట్టు తల ఊపుతూ అక్కడ ఉన్న మంచం మీద కూర్చుంది. కొత్త కాపురం ఎలా ఉంది? బాగానే ఉంది. వదిన వాళ్ళు ఎలా ఉన్నారట? వెళ్ళిన తర్వాత ఉత్తరం వచ్చిందా మీకు? నిన్ననే వచ్చింది, ఉండు చూపిస్తా. ఆవిడ అల్మారా దగ్గరికి వెళ్ళింది. ఆ ఊళ్ళో ఎలా ఉందట? చదువు, నీకే తెలుస్తుంది. ఆవిడ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. అన్నయ్య మరి ఇంత పట్టుదల పడతాడని అనుకోలేదు. లేకపోతే మేమే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. నా మూలంగా మధు చదువు పాడైపోయింది. హేమ అంటూనే ఆవిడ అందించిన ఉత్తరం చదవసాగింది. అది రంగనాయకి రాసింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన సుశీలమ్మ గారికి, మీరు క్షేమం అని తలుస్తాను. నేను ఈ ఊరు వచ్చి ఇన్ని రోజులైనా క్షేమంగా చేరినట్టు మీకు ఉత్తరం కూడా రాయలేకపోవడానికి మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని నాకు తెలుసు. వెళ్ళగానే మీకు ఉత్తరం రాస్తాను అని నేను చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయాను. మన్నించాలి మీరు. మా రోజులు బొత్తిగా బాగాలేనట్టున్నాయి. మా కోసం రైల్వే స్టేషన్కు ఇందుపల్లి రైతులు బండి పంపించారు. స్టేషన్కి ఊరికి 1 మైలే దూరం. మేము బండిలో వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బండికి గుద్దింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎలా బండి తలక్రిందులైందో నాకు గుర్తులేదు. అంత వేగంగా జరిగిపోయింది. బండి చివర కూర్చున్న మధుకి నాకు పర్వాలేదు, కానీ వారికి మాత్రం బాగానే గాయాలు తగిలినాయి. ఆయన్ని చేతుల మీదే ఇంట్లోకి తీసుకువచ్చాం. ఈ ఊళ్ళో మా జీవితం ఇలా ప్రారంభమైంది. పాపం రైతులు చాలా బాధపడుతున్నారు. పక్క ఊరి నుంచి డాక్టర్ను రప్పించి వైద్యం చేయిస్తున్నారు. ఆయన కుడిచేయి గురించి నాకు అనుమానంగానే ఉంది. ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ పరమాత్ముడి దయ. మా హేమ చెప్పకుండా పెళ్లి చేసుకుందని ఆ రోజున మేము మండిపడ్డాం. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది అది మా కష్టాలకి గణపతి పూజ అని. మీరేమీ అనుకోరనే ధైర్యంతోనే రాస్తున్నాను. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే పంపండి. హేమ వచ్చిందా? పెట్టె తీసుకువెళ్ళిందా? నా ఆశీస్సులని చెప్పండి. మధుగాడితో ఒకటే గొడవ ఉంది. వాడి చదువు పోయిందనే బాధ కంటే క్రికెట్ మ్యాచ్ దూరం అయిందనే ఆవేదనతో విలవిలలాడుతున్నాడు. రంగనాయకి ఉత్తరం చదవడం పూర్తి అయ్యేసరికి హేమ ముఖం పాలిపోయినట్టయింది. కళ్ళంబడే నీళ్లు బొటపటా కారినాయి. హేమ, ఇప్పుడు మనం ఎవరెంత బాధపడినా జరిగేదేమీ లేదు. ఈరోజు రాత్రి బండికి నేను జగదాంబ గారు ఇందుపల్లె వెళుతున్నాము. మీ వదినకు నువ్వేమైనా చెబుతావా? హేమ ఆవిడకి జవాబేం చెప్పకుండా చటుక్కున ఆ ఉత్తరం తీసుకుని బయటకి వచ్చింది. సుశీలమ్మ గారు హేమకి ఏం చెబుతోందో, ఏమిటా విషయం అనుకుని లోపల మదనపడుతూ పైకి ఎలాగో సహనం అంతా కూడదీసుకుని ఓపిగ్గా బయట వరండాలో కూర్చుని ఉన్న రమేష్ కళ్ళ నిండా నీళ్లతో చేతిలో ఉత్తరంతో సుడిగాలిలా బయటకి వచ్చిన హేమని చూడగానే కంగారుగా కుర్చీలో నుంచి లేస్తూ, ఏమిటది? ఎక్కడ నుంచి ఆ ఉత్తరం అంటూ అడిగాడు.
సమాధానంగా హేమ అందించిన ఉత్తరం చదవగానే అతని ముఖం కూడా వివర్ణమైంది. ఉత్తరం చదవడం పూర్తి చేసి అతను తలెత్తేసరికి హేమ గోడకి ఆనుకొని నిలబడి నిశ్శబ్దంగా ఏడుస్తోంది. హేమ నిస్సహాయంగా చూశాడతను. సుశీలమ్మ గారు రాత్రి బండికి ఆ ఊరు వెళుతోందట. నేను కూడా వెళతాను బొంగురుపోయిన కంఠంతో అంది. అలాగే వెంటనే అంగీకరించాడు. క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, నేను కూడా రావాలా? హేమ అవసరం లేదన్నట్టు తల ఊపింది. ఇంతలో సుశీలమ్మ గారే అక్కడకు వచ్చింది. నా మాట విను హేమ, నువ్వు ఇప్పుడే రావద్దు. అసలే అనారోగ్యంగా ఉన్న మీ అన్నయ్య నిన్ను చూసి మరింత హైరానా పడతాడేమో. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. అక్కడ సమయం సందర్భం ఏమిటో తెలుస్తుంది. కావాలంటే అప్పుడు వెళుదువు గాని. అసలు మీ వదిన నీకు కబురు చెప్పమని వ్రాయలేదు. నేను ఉండబట్టలేక పని మనిషిని పంపాను. నాకేమిటో ఆ ఉత్తరం చదవగానే కాళ్ళు చేతులు ఆడలేదు. రమేష్కి ఆవిడ చెప్పింది సమంజసంగానే తోచింది. అలా చేద్దాం హేమ అన్నాడు అర్థిస్తున్నట్టుగా. హేమ ఎటూ చెప్పలేని దానిలా నిలబడిపోయింది. మీ వదిన నీ చీరలేవో పెట్టి మా ఇంట్లో పెట్టె ఒకటి వదిలి వెళ్ళింది అంటూ గుర్తు చేసింది సుశీలమ్మ గారు. ఉండనివ్వండి, తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్తాను హేమ చప్పున అంది. అదే ఇంకో సందర్భం అయితే రమేష్ తీసుకోమని బలవంతం చేసేవాడేమో కానీ ఇప్పుడతను కూడా ఏమీ మాట్లాడలేదు. మరో 10 నిమిషాల తరువాత రమేష్ హేమ సుశీలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆవిడ ఊరి నుండి తిరిగి రాగానే తమకి కబురు చేసేటట్టుగా వాగ్దానం తీసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు మెట్లు దిగుతున్నారు. ఇంతలో వాకిట్లో రిక్షా దిగిన జగదాంబ ఎదురొచ్చింది. ఆవిడ హేమని చూడగానే పెద్దగా అరుపులు మొదలెట్టింది. అమ్మా మహమ్మారి, ఇక్కడ కూడా తయారయ్యావా? విన్నావా మీ అన్నయ్యకి పట్టిన గతి? ఇదంతా నీ చేతి చలవ. నువ్వు కట్టుకున్న పుణ్యం. మీకేం, మీరు బాగానే ఉన్నారు. మధ్యలో నా కూతురు సంసారం నాశనం చేశారు అంటూ పటపటా మొటికలు విరిచింది. నువ్వు పోయేదేదో వీడితో మరో ఊరు లేచిపోయకపోయావా? మా కర్మానికి మా కళ్ళెదుటే కాపురం పెట్టకపోతే? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. తలెత్తుకోలేక చస్తున్నాం. అత్తయ్య! హేమ ఆడపులిలా ఆవిడ మీదకు వెళ్ళబోయింది. కానీ చప్పున రమేష్ చెయ్యి హేమ చేతిని గట్టిగా పట్టుకుంది. అతని ముఖం చిదిపితే రక్తం చిందేటంతగా ఎరుపెక్కిన మాట నిజమే, కానీ కంఠం అత్యంత సహనంగా మృదువుగా ఉంది. హేమ, ఇంటికి వెళదాం పద అంటూనే హేమ జబ్బపట్టి బలవంతంగా ముందుకు నడిపించాడు. సిగ్గు ఎగ్గు లేకపోతే సరే, చెట్టాపట్టాలేసుకుని ఇల్లిల్లు తిరగడం కూడానా? మొన్న ఆ సుబ్బులు వాళ్ళింటికి కూడా తయారయ్యారట. సుబ్బులు తల్లి చెప్పింది. థూ, వెధవ బ్రతుకు. ఆవిడ క్రింద ఉమ్మేసింది. కానీ అది తన ముఖం మీదనే ఉమ్మేసినట్టుగా అనిపించింది ఆ ఇద్దరికి. హేమ చివ్వున వెనక్కి తిరగబోయింది. కానీ రమేష్ చెయ్యి మరింత బలంగా బిగుసుకోవడంతో సాధ్యం కాలేదు. నువ్వు నన్ను ఎందుకు ఆపావు? నేనివాళ ఆవిడ నోరు మూయించి ఉండేదాన్ని. హేమ రోషంగా అంది దోవలో. మీ వదిన ఉత్తరంలో రాసిన సంగతి మర్చిపోయావా హేమ? అతను గుర్తు చేశాడు. నిజమే. ఈ మాట వినగానే హేమ కోపం కాస్త చల్లారింది. నవ్విన నాపచేనే పండుతుందంటారు. సహనం ఒక్కటే మనకి శ్రేయస్కారం. ఈ విమర్శల కెరటానికి ఇప్పుడు ఎదురీదలేం. ప్రస్తుతానికి తల వంచటమే మంచిది. నన్ను పెంచిన అన్నయ్య వదిన ఏదైనా అన్న అర్థం ఉంది. కానీ మధ్యలో ఈవిడెవరు అనటానికి? అంటే నేనెందుకు పడాలి? అసలు చిన్నప్పటి నుంచి అంతే. నన్ను చూస్తే పడదు. ఎప్పుడు ఏదో ఒకటి సాధిస్తూనే ఉండేది. మా వదిన నన్ను క్రమపద్ధతిలో పెంచలేదని ఆవిడ కోపం. ఈ సాకుతో ఆ కసి అంతా తీర్చుకుంటుంది. ఒకవేళ మనం తప్పే చేశాం అనుకో, బాధ్యత గల పెద్దవాళ్లుగా గట్టిగా మందలించవచ్చు. కాదనను. ఆవిడ చేసే పూజలు, ఆ దైవభక్తి నిజమైతే మంచి మనసుతో మనల్ని క్షమించాలి. కానీ ఆ తిట్లేమిటి? ఆవిడ భక్తి పూజలు నోటి మాటల వరకే గాని మనసుకి బొత్తిగా లేవు. నా చిన్నప్పుడు కూడా అంతే. జపం అంటూ దేవుడు ముందు కూర్చునేది. కానీ అస్తమానము మధు నేను ఏం తింటున్నామో, ఏం అల్లరి చేస్తున్నామో అని ఒక కంట కనిపెట్టి చూసి కేకలు పెడుతూనే ఉండేది. ఆ రాత్రి హేమ నిద్రలో 2 సార్లు అడుగో అన్నయ్య వచ్చాడు, పిలుస్తున్నాడు అంటూ లేచి కూర్చుంది. అప్పటికే ఇంకా నిద్ర పట్టక మేలుకొని ఉన్న రమేష్ హేమని తట్టి పిలిచాడు. హేమ, కలవరిస్తున్నావా? నిన్నే. అడుగో అన్నయ్య వచ్చి పిలుస్తున్నాడు, తలుపు తీయాలి అంటూ హేమ మంచం దిగబోయింది. హేమ, నిన్నే, బాగా మెలకువ తెచ్చుకో. రమేష్ హేమని భుజాలు పట్టి గట్టిగా కుదిపాడు. అప్పటికి హేమకి ఒంటి మీదకి స్పృహ వచ్చింది.
కళ్ళు తెరిచి అయోమయంగా అతని వైపు చూసింది. రమేష్ గ్లాసుతో మంచినీళ్లు హేమ చేత తాగించాడు. అబ్బా, ఒట్టి కలేనా? అన్నయ్య రాలేదు? అయ్యో, నిజంగా వచ్చి పిలిచినట్టే ఉంది అంటూ మళ్ళీ పడుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత గోడవైపు తిరిగి పడుకున్న హేమ నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్టు గ్రహించిన రమేష్ కుడి చెయ్యి హేమ మెడ క్రిందకు పోనిచ్చి ఎడమ చెయ్యి నడుం మీద వేసి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. హేమ ముఖం అతని మోచేతి వంపులో ఒదిగిపోయింది. హేమ, ఏమిటి పిచ్చితనం? రమేష్, నేను అన్నయ్యని చూడందే ఉండలేను. ఒక్కరోజు, ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. మనం రేపే ఇందుపల్లి వెళ్ళిపోదాం. వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా చెయ్యని నన్నక్కడికి తీసుకువెళ్ళు. అట్లాగే నువ్వే చెప్పు, నేను చేసింది నిజంగా తప్పేనా? తన స్థితికి మించిన సంబంధం నాకెందుకు చూడాలి? అన్నయ్య అది సెటిల్ చేస్తాడనే భయంతోనే మన పెళ్ళికి నేను తొందరపడ్డాను. అసలు ఇదంతా ఆ ప్రధానం ఈ పెళ్ళి ఒకే రోజున జరగడంతో వచ్చింది. అది నా దురదృష్టం. పెళ్ళి అయిన రోజు నుంచి హేమ గుండెల్లో మూగగా భరిస్తున్న బాధంతా ఒక్కసారి వరదలై ప్రవహించసాగింది. ఆ ప్రవాహంలో హేమ మనసులో మారుమూల ఒదిగి ఉన్న భావాలు రమేష్ కళ్ళ ముందు కొట్టుకురాసాగినాయి. హేమ అస్పష్టంగా అర్థిస్తున్నట్టుగా అంది. నేనా రోజు అంత మొండితనంగా నిన్ను ఒప్పించకపోతే, నువ్వు దేవుడిలా ఒప్పుకోకపోతే అన్నయ్య తప్పకుండా ఆ పెళ్ళి చేసేవాడు. జీవితాంతం పీకల వరకు అప్పుల్లో మునిగి ఉండేవాడు. రమేష్, నా మనసులో అసలు ఉద్దేశం ఇది అని నువ్వు అన్నయ్యకి నచ్చచెప్పు. నువ్వు చెబితే తప్పకుండా వింటాడు. ఎలాంటి చిక్కు సమస్య అయినా చక్కగా విడమర్చి చెప్పే సామర్థ్యం నీకుంది. నువ్వెలాగైనా అన్నయ్యకి నచ్చజెప్పగలవనే ధైర్యంతోనే నేను ఈ సాహసం చేశాను. ఎంత పిచ్చిది హేమ! నువ్వు నీ చెల్లెల్ని ఎవరో ఉన్నవాడికి ఇచ్చివేసి అప్పుల పాలవుతాననే భయంతో నన్ను చేసుకుంది అని చెప్పాలట. కానీ తన సంగతేమిటి? హేమకి కేవలం సాయపడాలనే కోరికతోనే పెళ్లి చేసుకున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? హేమ కూడా కేవలం అన్నగారి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకునే తనని చేసుకుందా? కాదు, ముమ్మాటికి కాదని హేమతో గడిపిన ఈ వైవాహిక జీవితం చెబుతూనే ఉంది. అన్నగారిని బాధ పెట్టాననే వ్యధలో హేమ తనేం మాట్లాడుతోందో తానే తెలుసుకోవడం లేదు. హేమ తల అతని గుండెల వైకి చేరింది. దీనంగా బ్రతిమిలాడుతున్నట్లుగా, రమేష్, నీ నుంచి నేనెలాంటి భోగభాగ్యాలు కోరను. కానీ అన్నయ్యకి నా మీద కోపం పోయేట్టు మాత్రం చెయ్యి. చేస్తావు కదూ? ఈ రూపంగా అన్నయ్య మనకి శాశ్వతంగా దూరం అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాననే ఆనందం నాకేమాత్రం ఉండదు. అలాగే అతని మనసు భారంగా అయింది. అయినా వాగ్దానం చేశాడు. కొద్దిసేపైన తరువాత తన చేతి మీద తల ఆంచి నిద్రపోతున్న హేమని మెల్లగా అవతలకి జరిపి రమేష్ మంచం మీద నుంచి లేచి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని మెదడంతా చిత్ర విచిత్రంగా ఉన్న భావాలకి గురి అవుతోంది. సిగరెట్ చివర కణకణలాడుతూ వెలుగుతోంది. అతని కళ్ళ ముందు సాయంత్రం జగదాంబ ఉమ్మేసిన దృశ్యం మెదిలింది. అతని హృదయం అవమానంతో దహించుకుపోసాగింది. మర్నాడు ఉదయం రమేష్ హేమతో, హేమ, సాయంత్రం రైలుకి వెళదామా అన్నాడు. ఎక్కడికి అంది హేమ. ఇందుపల్లె. ఇందుపల్లె ఎందుకు? రాత్రి నువ్వు వెళ్తానన్నావు గుర్తు చేశాడు. నేనన్నానా? నేనేమనలేదు. నువ్వేమైనా కలగన్నావేమో. రమేష్ తాగిన కాఫీ కప్పు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోబోతున్న హేమని రమేష్ చెయ్యి పట్టి ఆపాడు. ఆమె ఏమిటన్నట్టు చూసింది. రమేష్ కళ్ళల్లోకి వెతికినట్టుగా చూశాడు. మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళాలని నీకు లేదా? లేదు. ఈ మాట నిజమేనా? నిజమే. రమేష్ చెయ్యి వదిలేశాడు. ఇంతలో, రమేష్, ఉన్నావా ఇంట్లో అంటూ సుందరం లోపలికి వచ్చాడు. అతని ముఖం నీరసంగా ఉంది. మొత్తుకున్నట్టుగా చెప్పాడు. రమేష్, ఈ అన్యాయం విన్నావా? మా ఆవిడ నా మీదకే దండెత్తుకు వస్తోంది. ఆవిడే నన్ను కోర్టుకు లాగుతుందిట. నేను మా అమ్మా నాన్నల ప్రోత్సాహంతో ఆవిడని నానా కష్టాలు పెడుతున్నానట. చూశావా ఈ ఆడవాళ్ళు ఎంతెంత అబద్ధాలు ఆడతారో, ఎంతెంత ఘోరాలు తలపెడతారో. మా నాన్న నన్ను మళ్ళీ వెంటనే ఇంటికి రమ్మనమని కబురు. నాకేమో సెలవలేదు. పట్టుదలకి పోతే అంతే. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడకు రప్పించాలని ఎత్తువేస్తుంటే ఆ అమ్మాయి నీ కాళ్ళకి బంధం వేస్తుందన్నమాట. మా అమ్మా నాన్న మాటలు విని నేను బాధలు పెట్టానట. మేం అసలు అలాంటి మనుష్యులమేనా? చీచి, వెధవ లగ్నం ఎలాంటిదో కానీ పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్క నిమిషం మనశ్శాంతి లేదు. ఈ గోలకే కాబోలు మా నాన్న అంత వైభవంగా దర్జాగా వివాహం చేశాడు. ఆ పెళ్లి పీటల మీద ఆ 3 నిద్దర్లలో ఆ అమ్మాయిని ఏం చూశానో అంతే.
మళ్ళీ నా కంటితో ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఇంత గొడవ పడే కంటే మధ్యవర్తినైనా పెట్టుకుని రాజీ పడకూడదు. అదిగో అదే మా నాన్న చేసిన తెలివి తక్కువ పని. అది నా పెళ్లి కుదిర్చిన ఆయన దగ్గర నేనేదో కోర్టుకి వెళ్తున్నానని బెదిరిస్తూ రంకెలు వేశాడట. ఆ వెధవ కాస్త ఆ మాట తీసుకువెళ్ళి వాళ్ళ చెవిన వేశాడు. ఈ రోజుల్లో అసలు ఏ మనిషిని నమ్మకూడదనుకో. పోనీ ఆ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తినే రాయబారం జరపమనవచ్చుగా. ఆయన పెళ్లి కుదర్చడం వరకే నా వంతుగానే కాపురాలు నిలబెట్టడం నా పని కాదు అని ఎప్పుడో చెప్పేశాడు. పుండాకోరు నా పెళ్లి కుదర్చడంలో అటూ ఇటూ కూడా కమిషన్ కొట్టాడు. ఇప్పుడేం చేస్తానంటావు మరి? ఏం చేస్తానా? కోర్టుకి ఎక్కమను, చూపిస్తాను నా తడాఖా. వాళ్ళు అనగానే సరిపోతుందా? నేనెలాంటి వాడినో, మా అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళో ప్రపంచానికి తెలియదా? ప్రపంచం వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పదుగా సుందరం. ఎందుకు చెప్పదు? అవసరం అయితే నా పెళ్లికి వచ్చిన బంధువులందరినీ పేరు పేరునా పిలిపించి మేం ఇల్లరికం కోసం ఒప్పుకోలేదని సాక్ష్యం చెప్పిస్తాను. బాగుంది. మధ్యలో కోర్టుకెక్కడానికి వాళ్ళకేం పని? పనా? ఏం పని ఉందని వచ్చి 3 రోజులు సుష్టుగా మెక్కి వెళ్ళారంటావు? నువ్వు ఇట్లా కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పమంటావని అనుకుంటే చచ్చినా ఒక్కళ్ళు కూడా వచ్చేవారు కాదేమో. అయినా నీకు బుద్ధి లేదులే సుందరం. నీకు ఈ శాస్తి జరగాల్సిందే. నువ్వేం చిన్నపిల్లవాడివా? పాలు తాగే పసిపాపాయివా? ఇందులో అసలు ఒకరి జోక్యం ఎందుకు? సరాసరి వెళ్ళి నీ భార్యని అసలు నాతో వస్తావా రావా అని అడిగి తేల్చుకుంటే పోయేదానికి. అయ్యో రామ, మా అత్తగారి లాంటి వాళ్లతో నీకు బొత్తిగా పరిచయం లేదులా ఉంది. ఉంటే ఇలాంటి సలహాలు కలలో కూడా ఇవ్వవు. హేమా, వంట అయిందా? సుందరం భోజనం కోసం లేచి అక్కడ నుంచి వంట ఇంట్లోకి వచ్చాడు. రమేష్ కన్నా హేమే చాలా నయం. అన్నీ నోరు మెదపకుండా విని సానుభూతిగా చూస్తుంది. రమేష్ ఏదో ఒకటి గరిటె కాల్చి వాత పెట్టినట్లు అంటూనే ఉంటాడు. సుందరం భోజనం చేసి వెళ్ళిపోయాడు. రావులమ్మ వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. హేమ వంట ఇంట్లో సర్దుతూ ఉంది. హేమ ప్రాణం ద్వేధీభావంతో కొట్టుకుంటోంది. అన్నగారిని చూడడానికి వెళ్ళాలని ఎంతగా ఉందో, మళ్ళీ వాళ్ళు పిలిచే వరకు వెళ్ళకూడదని అంతగానూ అనిపిస్తోంది. హేమ మనసులో మాటిమాటికి నేనేం తప్పు చేశాను, వాళ్ళు అర్థం చేసుకోలేక నా మీద ఆగ్రహం పడుతున్నారు గాని అనుకుంటోంది. రాత్రి నిజంగానే అన్నయ్యను చూడకపోతే బ్రతకలేననే అనుకుంది. ఉదయం అయ్యేసరికి సుశీలమ్మ గారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవిడని రాని అని మనసుని సమాధానపరుచుకుంది. తను వెళితే వెంట రమేష్ రావాలి. అతన్నక్కడ ఇంకో అవమానానికి గురి చేయాలి. ఇంతలో బయట నుంచి సాబ్ ఘర్మే హై అంటూ కర్కశంగా ఉన్న ఒక కంఠం వినిపించింది. హేమ వచ్చింది. ఎవరై ఉంటారా అనుకుంటూ చేతిలో ఉన్న పని పూర్తి చేసి బయటికి వచ్చేసరికి రమేష్ గుమ్మం బయట వచ్చిన అతనితో మాట్లాడుతున్నాడు. రేపు నేను తప్పకుండా వచ్చి కలుస్తానని మీ షరాబుకి చెప్పు, రమేష్ నచ్చజెబుతున్నట్లుగా హిందీలో అన్నాడు. ఇద్దరి మధ్య సంభాషణ హిందీలోనే జరుగుతోంది. వాడు గళ్ళ లుంగీతో ఉబ్బిన బుగ్గలతో గూండాలా పొగరుగా ఉన్నాడు. వాడిని చూస్తేనే భయం వేస్తోంది. అదేం కుదరదు సాబ్. కావాలంటే రేపు నువ్వు వచ్చి మా సేట్తో మాట్లాడుకో. ఇప్పుడు మాత్రం డబ్బు పారేయందే నేను వెళ్ళను. వాడికి అరవటం తప్ప మెల్లగా మాట్లాడడం రానట్టుంది. రమేష్ కంఠం ఎంత నెమ్మదిగా ఉందో వాడి గొంతు అంత బిగ్గరగా ఉంది. ఆ మాట్లాడడంలో కూడా ఏ మాత్రం మర్యాద లేదు. రేపు నేను వచ్చి చెబుతానంటే అదేం కుదరదన్నట్టుగా, ఏమయ్యా డబ్బు తీసుకునేటప్పుడు ఇదిగో తెచ్చి ఇస్తాం అని బీరాలు పలుకుతారు, తర్వాత కంటికే కనిపించరు. మీ ఇళ్ల చుట్టూ తిరగలేక మా ప్రాణాలు పోతాయి. నేనేం అసలు కొత్త ఒత్తిడి వేయలేదుగా. వడ్డీ మాత్రం ఇమ్మంటున్నాను. మళ్ళీరా అని ఎన్నిసార్లు తిప్పుతావు? నీ ఇంటి చుట్టూ తిరిగేందుకు నీ కుక్కలం అనుకున్నావా? పోనీ ఈ నెలది కాకపోతే క్రిందటి నెలదైనా వడ్డీ పారే. వాడికి అలా అరిచి గోల చేసి చుట్టూ ఉన్నవాళ్ళు కిటికీలో నుంచి బయటికి చూసేలా చేయడం అదో సరదా. అప్పు తీసుకున్న వాళ్ళు అసలు షరాబు కంటే వీడిని చూస్తేనే హడలిపోతారు. ఇవ్వలేని వాళ్ళు రూపాయో అర్ధో అతని చేతిలో పెట్టి బాబు కదూ మళ్ళీరా అంటూ ప్రాధేయపడతారు. రమేష్ ఈ రెండూ చేసే రకం కాదు. అతనికి క్రిందటిసారి వచ్చినప్పుడే అర్థమైంది. అదీగాకుండా రమేష్తో ఉంటున్న హేమని గురించి వీధి చివరనున్న కిళ్ళీకొట్టు సులేమాన్ అంత గౌరవంగా చెప్పలేదు. ఇలాంటి వాళ్ళని అల్లరి చేసి హడలుగొట్టడం అంటే వాడికెంతో ఆనందం. ఇక వాదించి లాభం లేదనుకున్న రమేష్ అయితే ఒక్క నిమిషం నిలబడు అని లోపలకు వచ్చి చెప్పులేసుకుని గబగబా బయటకు వెళ్ళిపోయాడు. వాడు చూసే వెధవ చూపులకి రోషంతో ముఖం ఎరుపెక్కిన హేమ
లోపలికి వచ్చేసింది. ఇక వెళ్ళు అన్నాడు. అది వరస. మీలాంటి వాళ్ల సంగతి నాకు తెలియదు. డబ్బు ఉంచుకునే లేదంటారు. ఇందాక లేదన్నావుగా, ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చింది? 4 కేకలేస్తే గాని వాన చినుకుల్లా మీ చేతుల్లో నుంచి రాలదు డబ్బు. లెక్క పెట్టుకొని మళ్ళీ కొరత పెట్టావే, ఒక్క నెలదైనా ఇచ్చింది, మరి ఈ నెలదో అన్నాడు. నేను వచ్చి మీ షరాబుతో చెబుతాను, నువ్వెళ్ళు కసిరినట్టుగా అన్నాడు రమేష్. అంత రోషం దేనికయ్యా? మా డబ్బు మాకు పారేయ్. నువ్వు చూడమన్నా మళ్ళీ నీ మొహం చూడను నేను. వాడు నిర్లక్ష్యంగా అని టీవీగా వెళ్ళిపోయాడు. రమేష్ లోపలికి వచ్చాడు. రమేష్ ఎవరతను? హేమ వెంటనే అడిగింది. షరాబు దగ్గర నుంచి వచ్చాడు. మనం బాకీ ఉన్నాం. బాకీయా? ఎంత? 500. నెలకి 100కి 10 రూపాయల వడ్డీ. వడ్డీ ఇస్తే చాలు, అసలు ఇప్పుడు ఇవ్వనవసరం లేదు. హేమ గుండెల మీద చెయ్యి వేసుకుంది. అంత అప్పా? ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చి ఇచ్చావా డబ్బు? టైలర్ రామదాసు దగ్గర నుంచి. 500? హేమ మళ్ళీ గుర్తు చేసుకుంది. నెలకి 100కి 10 రూపాయల వడ్డీయా? ఇలాంటి అప్పుల్లో పడ్డవాళ్ళు ఇక తేలడం అంటూ ఉండదు. నీకేం భయం లేదు? నువ్వు ఊరుకో హేమ. డబ్బుని గురించిన సాధక బాధలన్నీ నాకు వదిలేయ్. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? ఎలా తీరుస్తావు? నాకు మాట మాత్రం ఎప్పుడూ చెప్పలేదేం? రమేష్ సమాధానం చెప్పలేదు. హేమ నిట్టూర్పు విడిచింది. ఈ డబ్బు అప్పు విషయంలో వదిన అన్నయ్య భద్రశత్రువుల్లా ఎంత దెబ్బలాడుకునేవారో. స్థితికి మించిన ఖర్చు వదినకి ఏమాత్రం గిట్టేది కాదు. అన్నయ్యకి అసలు డబ్బు విలువే తెలియనట్టుగా భారీగా ఖర్చు చేసేవాడు. ఊరికే అప్పులు చేసేవాడు. అప్పు తీర్చే వరకు వదిన నిద్రపోయేది కాదు. ఈ బాధలు ప్రతి సంసారంలో విధిగా ఉండాల్సిందే కాబోలు. లోపలికి వెళ్ళబోతున్న హేమ హఠాత్తుగా ఆగిపోయింది. హేమ దృష్టి గుమ్మానికి ఉన్న కర్టెన్ మీద పడింది. చివ్వున వెనక్కి తిరిగి వెంటనే అడిగింది. రమేష్, మనకింత అప్పు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కొనుక్కోవచ్చావు? ఈ డబ్బుతో ఆ అప్పు తీర్చేస్తే పోయేది కాదు అంది. రమేష్ రాత్రంతా నిద్రపోలేదు. అతని కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. నిన్న సాయంత్రం జగదాంబ చేసిన అవమానం ఇంకా గుండెల్ని రంపపుకోత కోస్తూనే ఉంది. దానికి తగ్గట్టు అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇప్పుడే అతను డబ్బు కోసం అల్లరి చేసి వెళ్ళాడు. ఈ సమయంలో తీపి తీపి మాటలతో హేమకి నచ్చజెప్పే శక్తి గాని, ఆట పట్టించి అబద్ధం ఆడి కప్పదాటు వేసే సహనం గానీ లేకపోయింది. అప్పు ఉంచుకొని నేనవి కొనలేదు హేమ, అవి కొనడానికే అప్పు చేశాను. ఏమిటి? హేమ నీళ్లు కారిపోయినట్టుగా చూడసాగింది. ఆ రోజు నువ్వు ఇంట్లోకి ఏవేవో సామాన్లు కావాలని లిస్టు రాసి ఇచ్చావు. అవి కొనడానికి ఈ అప్పు చేయాల్సి వచ్చింది. ఏమిటి? ఈ కర్టెన్లు, ఈ దుప్పట్లు, ఈ గాజు కప్పులు 100కి 10 రూపాయల వడ్డీ మీద అప్పు చేసిన డబ్బుతో కొన్నావా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అవి తేవడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు హేమ అని ఒక్క మాట నాతో ఎందుకు అనలేదు? ఇప్పుడు మాత్రం ఏమైంది హేమ? అతని కళ్ళు అసహనంగా చూశాయి. హేమ వైపు చూడలేనట్టు తలదించుకున్నాడు. ఏమైందా? ఇలాంటి భేషజాలతో నేను సంతోషపడతానని నువ్వు అనుకున్నావా? కర్టెన్లు లేకపోతే ఏమైంది? దుప్పట్లు లేకపోతే చచ్చిపోతామా? కప్పులు లేకపోతే మనకి పరువు పోతోందా? అన్నం తినడానికి స్టీలు కంచాలే కావాలా? ఆకుల్లో తినకూడదు? నువ్వింత గొప్పలకి పోయేవాడివని నేననుకోలేదు. హేమా! అతను చివ్వున తల ఎత్తి చూశాడు. నువ్వు నన్నింత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. హేమా! అతని కళ్ళల్లో పగ్గాలు తెంచుకుంటున్న ఆగ్రహం తొంగి చూసింది. అప్పు చేశాట అప్పు చేసి పప్పుకూడు తినిపించాడు నా చేత. చీచ్చి, వెధవ గొప్పలు పోకపోతేనేం? ఆ వెధవ చేత ఇలా మాటలు అనిపించుకోకపోతేనేం? హేమ గబగబా వెళ్ళి గుమ్మానికి కిటికీలకి ఉన్న కర్టెన్లు విసురుగా లాగి తీసుకువచ్చి మంచం మీద పడేసింది. లోపల నుంచి కప్పులు, చెంచాలు, స్టీలు కంచాలు తెచ్చింది. కర్టెన్లు నీట్గా గబగబా మడత పెట్టసాగింది. ఏం చేస్తావు ఇవన్నీ? అతను భయపడుతూ అడిగాడు. ఆ క్షణంలో హేమ ముఖం చూస్తే కప్పులు అతని ముఖానికి వేసి బద్దలు కొట్టేటట్టుగా, ఆ కర్టెన్ల మీద దుప్పట్ల మీద ఇంత కిరసనాయిలు పోసి ఒక అగ్గిపుల్ల గీసి పడేసేట్టుగా ఉంది. చెప్పు, ఏం చేస్తావు? రెట్టించాడు. అన్నీ అమ్మేస్తాను, ఒక్కటి కూడా ఉంచను. ఖరీదు వచ్చినంత వస్తుంది. రమేష్ చప్పున వచ్చి హేమ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నీకేమైనా పిచ్చా? అవి అమ్మితే ఎంత వస్తుందని నీ ఉద్దేశం? వచ్చినంత వస్తుంది. అవి ఎదురుగా ఉంటే ఆ అప్పు, ఆ వడ్డీ గుర్తుకు వచ్చి నిజంగానే నిద్రపట్టక పిచ్చి పడుతోంది. ఈ రోజు నుంచి ఒక పూటే భోజనం, కాఫీ కూడా తాగను. ఎంత వీలైతే అంత తీర్చేద్దాం.
రమేష్ హేమ చేతిని విసురుగా తీసేశాడు. హేమ, నా మాట బాగా విను. ఈ సంసారంలో డబ్బు ప్రసక్తితో నీకేం సంబంధం లేదు. అప్పు తీసుకురాని, అడుక్కుని తేని, దొంగతనం చేయని అది నాకు సంబంధించినది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఇదేమిటి అని అడిగే అధికారం నీకేం లేదు. ఆ సామాన్లలో ఒక్కటి కూడా ఈ ఇంట్లో నుంచి బయటకి కదలడానికి వీల్లేదు. మర్యాదగా ఎక్కడివి అక్కడ పెట్టేసేయ్. కోపంతో గంగవెర్రులెత్తినట్టు హేమ అతనికంటే గట్టిగా అరిచింది. పెట్టను పెట్టను పెట్టను, ఇవి అమ్మేసేది ఖాయం. నిన్ననే డేవిడ్ వాళ్ళ అమ్మ ఈ కర్టెన్లని, ఈ కప్పులని మెచ్చుకుంది. ఆవిడ ఇలాంటివే కొనాలని అనుకుంటుందట. ఆవిడ ఏ ధర ఇస్తానంటే ఆ ధరకి ఇచ్చేస్తాను. ఈ సంసారం నాది. నా ఇష్టం వచ్చినట్లు చక్కదిద్దుకునే హక్కు నాకుంది. నీ మాట వినేవాళ్ళెవ్వరూ లేరిక్కడ. నువ్వంటే నాకేం భయం లేదు. రమేష్ నిశ్చేష్టుడిలా నిలబడ్డాడు. నిజంగా ఆ క్షణంలో హేమని ఆపడం నిజంగా దుర్లభమే అనిపించింది అతనికి. హేమ ఎంత తెలివిగలదో అంత మొండిది కూడా అన్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది. అతని కళ్ళల్లో గాయపడిన పురుష హృదయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో ఆగ్రహాన్ని ఏ కాస్త సడలనివ్వనిచ్చినా చేయి లేచి హేమ చెంపని చెళ్ళుమనిపించేసేది. పళ్ళ బిగువున ఎలాగో నిగ్రహించుకున్నాడు. సరే కానీ నీ ఇష్టమే నెరవేర్చుకో. అసలే నేను ఈ సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నానని అందరూ తలో రకంగా అనుకుంటున్నారు. రేపు మన గుమ్మానికున్న కర్టెన్లు డేవిడ్ వాళ్ళ ఇంటికి వేళ్లాడుతుంటే పాపం పెళ్ళాం అంతా కష్టపడి తెస్తున్నా ఆ డబ్బు చాలడం లేదు కాబోలు. కర్టెన్లు, దుప్పట్లు కూడా అమ్ముకుంటున్నారని నన్ను చూసి ఇంకా నవ్వుతారు. నవ్వని, వాళ్లతో పాటు కలిసి నువ్వు కూడా నవ్వు. అందుకే ఈ బాధలన్నీ ఉంటాయని నాకు తెలిసే మన పెళ్ళికి కాస్త ఆగు హేమ, ఆర్థికంగా నన్ను నిలదొక్కుకొని అంటే నువ్వు విన్నావా? వినలేదు. నా మెడలు వంచి ఈ పెళ్లిలోకి దింపావు. ఇప్పుడు అందరితో పాటు నా దరిద్రం చూసి నువ్వు కూడా నవ్వు, బాగా నవ్వు. రమేష్ గొంతులో హఠాత్తుగా ఏదో అడ్డం పడ్డట్టవ్వడంతో తల తిప్పుకొని చప్పున కుర్చీ మీదున్న టవల్ తీసుకొని స్నానానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. బాత్రూం తలుపులు ధడాలన మూసుకున్న శబ్దం వినవచ్చింది. హేమని గంగ వెర్రులెత్తిచ్చిన ఆగ్రహం చప్పున పాలరాతి మీద నీళ్లలా జర్రున జారిపోయింది. రమేష్కి తను బాగా కోపం తెప్పించానని గ్రహించిన హేమ క్షణం సేపు కాలు చెయ్యి ఆడని దానిలా బొమ్మలా అలాగే నిలబడిపోయింది. రమేష్ స్నానం చేసి ముందు గదిలోకి తిరిగి వచ్చాడు. అతను చాలా రోజులుగా బలవంతంగా అదిమి పెడుతూ వచ్చిన ఆగ్రహం ఈరోజు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు దూకింది. పెళ్లి అయిన తర్వాత శేషగిరి తిట్టిన తిట్లు, ఇరుగు పొరుగు వెక్కిరించడం, సుబ్బులు చూసిన చిన్నచూపు, నిన్న జగదాంబగారు వేసిన ఉమ్మి అన్నీ ఒక్కసారిగా ప్రవాహంలా వచ్చి అతని సహనాన్ని ముంచివేశాయి. 3 బకెట్ల చన్నీళ్లు కూడా దహించుకుపోతున్నట్టు వేడెక్కిన అతని శరీరాన్ని శాంతపరచలేదు. అతను స్నానాల గదిలో నుంచి తిరిగి వచ్చేసరికి ముందు గదిలో అతని ఆజ్ఞకు బద్దులైనట్టుగా గుమ్మాలకి, కిటికీలకి కర్టెన్లు, పక్క మీద దుప్పటి, టేబుల్ మీద గుడ్డు బుద్ధిమంతుల్లా ఒదిగి నుంచున్నాయి. గాజు కప్పులు, స్టీలు సామాన్లు కూడా అతని కంటికి కనబడేటట్టు భయపడ్డట్టు వంట ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. అయినా అతనికేం సంతోషం కలగలేదు. తల దువ్వుకొని మంచం మీద కూర్చొని ఉదయం చదివిన పేపరే మరోసారి అత్యంత శ్రద్ధగా చదవసాగాడు. హేమ మెల్లగా అక్కడకు వచ్చింది. రమేష్, భోజనం చేద్దాంరా అంది. ఆ క్షణంలో అతను పలకరిస్తే అనునయంగా ఒక చిన్న మాట మాట్లాడితే అతని చేతుల్లో వాలిపోయి మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరడానికి సిద్ధంగా ఉంది హేమ. కానీ తన మీద తిరగబడి స్వైర విహారం చేస్తున్న ఆగ్రహాన్ని లొంగదీసుకొని సహనాన్ని కూడదీసుకునే ప్రయత్నంలో ఉన్న అతను కళ్ళెత్తి హేమని చూడలేదు. నాకు ఆకలి లేదు, నువ్వు తిను వెళ్ళు అన్నాడు. అతని కంఠం శాంతంగా ఉన్న మాటలు పదునుగానే వచ్చినాయి. హేమ చిన్నబోయిన ముఖంతో వంటగదిలోకి తిరిగి వచ్చేసింది. అతనికి వినిపించేటట్టు చప్పుడయ్యేలా పీటలు, కంచాలు తీసేసింది. గిన్నెలు సర్ది మూతలు పెట్టింది. కానీ ఆమె ఆశించినట్టు అతను వచ్చి వంట ఇంటి గుమ్మంలో నిలబడలేదు. ఇదేమిటి, నువ్వు అన్నం తినకుండా వెళ్తావేం అని నిలదీయలేదు. హేమ ముందు గదిలోకి వచ్చింది. అతను కదలకుండా అలాగే పేపర్ చూసుకుంటున్నాడు. నేను వెళుతున్నా అంది. అన్నాడతను. హేమ ఎవరో వెళ్ళగొట్టినంత వేగంగా బయటకి వచ్చేసింది. ఏం చేసింది తను? రమేష్తో పోట్లాడిందా? అతనికి కోపం తెప్పించిందా? భగవాన్, పెళ్ళి అయ్యి ఇంకా 3 నెలలైనా నిండలేదు. హేమ కళ్ళెదుట ఏదో మబ్బు అడ్డు వచ్చినట్టే ఉంది. ఈ ప్రపంచం ఏదో కలలా అర్ధహీనంగా కనిపించసాగింది.
రోజు జరిగే దినచర్యగా అలవాటైన పాదాలు యాంత్రికంగా కుట్ల క్లాస్ నేర్పే ఇంటికి నడిచినాయి. మా అమ్మగారు లేరండి. నిన్న సాయంత్రం ఊరు వెళ్ళారు. వారం రోజుల వరకు రారు. హేమ 2 సార్లు తలుపు తట్టగా వచ్చి తీసిన ఇంటివారబ్బాయి చెప్పాడు. హేమ ప్రాణం ఉస్సూరంది. ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ 1/2 మైలు నడవాలి. మళ్ళీ గంట తర్వాత ఇంకో చోట ఇంకో క్లాస్ ఉంది. ఈ గంట ఎక్కడైనా గడిపేస్తే ఆ క్లాసు చెప్పేసి 1 గంటకి సరాసరి మహిళా మండలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడ తిరగడం? అసలు నిలబడడానికి కూర్చోవటానికి ఓపిక లేనట్టుగా నీరసంగా ఉంది. కొంచెం మంచినీళ్లు ఇస్తావా? కూర్చుంటూ అంది. అట్టాగేనండి. అతను క్షణంలో తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఇంకెవరూ లేనట్టున్నారు. ఆ అబ్బాయి తలుపు పట్టుకొని హేమ ఎప్పుడు వెళుతుందా, తలుపులు ఎప్పుడు వేసుకుందామా అన్నట్టు నిలబడ్డాడు. హేమకి అక్కడ ఎక్కువసేపు కూర్చోవడం సమంజసంగా అనిపించలేదు. హేమ మెల్లగా నడుచుకుంటూ బజారులోకి వచ్చింది. షాపుల నిండా ఎక్కడ చూసినా జనమే కిటకిటలాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఈ బజార్లు ఇలా రద్దీగానే ఉంటాయి. ఒక్క క్షణం విశ్రాంతి ఉండదు. కంటికి కనిపించటమే గగన కుసుమంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమందికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో. హేమకి ఇంట్లో టీ పొడి, దేవుడికి వెలిగించే అగరవత్తులు అయిపోయినట్లు గుర్తుకు వచ్చింది. హేమ ఫ్యాషన్గా ఉన్న ఆ షాపులన్నీ దాటి సందులోకి మళ్ళీ అక్కడ తనకి కావలసిన వస్తువులు కొనుక్కుంది. పచారీ దుకాణంలో మధ్య వయస్కుడుగా ఉన్న ఒక వ్యక్తి కొంత డబ్బు మాత్రమే ఇచ్చి మిగతాది వచ్చే నెల ఇస్తాను, పద్దు రాసుకో అంటున్నాడు. అందరికీ ఈ ఇబ్బందులేనేమో. హేమ కళ్ళ ముందు ఎర్రబడిన రమేష్ ముఖం కదిలింది. చీచ్చి, తనకి ఊరికే నోటి తొందర ఎక్కువ. అప్పు చేస్తే మాత్రం ఏమైంది? అతనే ఆ బాధలన్నీ పడతానంటున్నాడుగా. ఇంకెప్పుడు అసలు ఈ డబ్బు విషయమే అతని దగ్గర ఎత్తను. ఏమైనా చేసుకొని నాకెందుకు? అసలు మగవాడు ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంటే ఆడదానికి ఎంత హాయి. సంసారాలు సుఖంగా సాగాలంటే భార్యాభర్తల మధ్య నా మాటే నెగ్గాలనే పట్టుదల ఉండకూడదు. పట్టు విడుపులతో చూసి చూడనట్టుగా పోవాలి. అబ్బా ఎండ! హేమ చేతిలో బ్యాగ్ ఎత్తి కుడి చెంపవైపు అడ్డంగా పట్టుకుంది. ఆకలితో కడుపులో పేగులు చుట్టుకుపోతున్నాయి. నేను తినకుండా రమేష్ కూడా తినడు. అనవసరంగా ఇద్దరికీ ఉపవాసం. అన్నం కోసం ఎంతమంది మొహం వాస్తున్నారు. అసలు ఇలాంటి తగాదాలు రానేకూడదు. ఒకవేళ వచ్చిన మరు నిమిషంలో అభిమానం, సింగినాదం అన్నీ అవతల పెట్టి రాజీ పడిపోవాలి. తప్పు నా వల్లనే జరిగింది. నేను క్షమించమని అడగాల్సింది. ఇంటికి వెళ్ళగానే అడిగేస్తాను. పరధ్యానంగా నడుస్తున్న హేమ దూరంగా ఆగి ఉన్న బస్సుని చూసి నడక వేగం హెచ్చించింది. ఆ బస్సు సరిగ్గా ఆ కుట్టు క్లాస్ చెప్పాల్సిన ఇంటి ముందు ఆగుతుంది. అది దాటిపోతే మళ్ళీ నడక ప్రారంభించాలి. బస్సులో జనం ఎక్కేస్తున్నారు. అది కాస్త ఎక్కడ వెళ్ళిపోతుందోనని గాబరా పడ్డ హేమ నడకని పరుగులా మార్చింది. బస్సు కోసం అందరూ పరిగెడతారు, ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు అనుకుంది. హేమ అలా పరిగెత్తుతుంటే అక్కడే ఉన్న ఒక షాపులో నుంచి ఆకుపచ్చ రంగు మీద పెద్ద పెద్ద పసుపు పచ్చ సున్నాలున్న షిఫాన్ చీర కట్టుకొని మెళ్ళో బొడ్డు వరకు వేళ్లాడుతున్న ముత్యాల దండతో షాపువాడు ఇచ్చిన 100 రూపాయల చిల్లరని సరిచూసుకుంటూ హై హీల్స్ టకటకలాడించుకుంటూ దంతబొమ్మలా వస్తున్న ఒక అమ్మాయి తన ముందు నుంచి పరిగెత్తిన వ్యక్తిని అప్రయత్నంగా తలెత్తి చూసి మళ్ళీ డబ్బు లెక్క పెట్టుకోసాగింది. అంతలోనే డబ్బు లెక్కిస్తున్న ఆ అమ్మాయి వేళ్ళు హఠాత్తుగా ఆగిపోయినాయి. పెన్సిల్తో దిద్దిన కనుబొమ్మలు ముడివడగా ఆలోచనగా బస్సు కోసం పరిగెత్తే అమ్మాయి వైపు చూసింది. అరే హేమా, హేమా అంటూ అరుస్తూ కేకలు పెట్టింది. కానీ ధ్యాసంతా ఎక్కడ కదిలి వెళ్ళిపోతోందోనని బస్సు మీదే ఉన్న హేమకి ఆ కేకే వినిపించలేదు. నిన్నే హేమా! వెనక నుంచి షిఫాన్ చీర కట్టుకున్న అమ్మాయి కూడా పరుగులంకించుకుంది. హేమ అప్పటికే కమ్మి పట్టుకొని ఫుట్బోర్డ్ మీద కాలు వేసింది. హేయ్ హేయ్! ఆ అమ్మాయి హై హీల్స్ మెలికలు పడగా పడుతూ లేస్తూ వచ్చి హేమ చెయ్యి పట్టుకొని బలవంతంగా క్రిందికి లాగింది. తన వెనక ఎక్కబోతున్న ప్యాసింజర్స్ ఎవరో చోటు కోసం అలా చేస్తున్నారనుకున్న హేమ బుద్ధి లేదు అని కళ్ళెర్ర చేస్తూ వెనక్కు తిరిగింది. అప్పటికే కండక్టర్ బెల్ కొట్టాడు. హేమ, నేను బస్ దిగు ముందు ఆ అమ్మాయి ఆయాసపడుతూ అంది. మాధురి, నువ్వా? హేమ ఆశ్చర్యంతో నోటమాట రానట్టు అయ్యింది. నేనే తల్లి, నేనే. అబ్బా, 2 నిమిషాల్లో ఎంత థ్రిల్ అనుభవించాననుకున్నావు? నేను ఆ షాపులో నుంచి వస్తున్నాను. నువ్వు బస్సు కోసం పరిగెత్తుతున్నావు. నా పిలుపు నీకు అందలేదు.
నేను నిన్ను చేరుకుంటానా లేదా? ఈ బస్సు నిన్ను ఎత్తుకుపోతుందేమో. ఏం సస్పెన్స్! మీరు వస్తారా దిగుతారా? కండక్టర్ విసుగ్గా అడిగాడు. రాదు, దిగు హేమ. మాధురి ఇంకోసారి హేమ చెయ్యి పట్టి క్రిందకు లాగింది. హేమ మాధురి మీద తూలిపడబోయి ఎలాగో ఆపుకొని దిగింది. బస్సు కదిలి వెళ్ళిపోయింది. మై గాడ్, 2 నిమిషాల్లో అందకుండా పోతావనే అనుకున్నాను నేనసలు. మొదట ఎవరో అనుకున్నాను, తీరా చూస్తే నువ్వు. నిన్ను పిలుస్తూ అరుస్తూ నీ వెంట పడ్డాను, కానీ నువ్వు వినిపించుకుంటావా? అసలు నువ్వు ఇప్పుడు ఎవరి మాట వినిపించుకునే స్థితిలో లేవని అందరూ నాకు చెబుతున్నారే. మై గుడ్నెస్, నా కూలింగ్ గ్లాసెస్ ఆ షాపులో మర్చిపోయాను. పద వెళ్దాం. మాధురి గుప్పెట్లో అలాగే పట్టుకొని ఉన్న డబ్బుని బ్యాగులోకి కుక్కి హేమ చెయ్యి పట్టుకొని వెనక్కి తిరిగి గబగబా ఆ షాపు వైపు నడిచింది. అప్పటికే ఆ షాపు యజమాని ఎదురు వచ్చాడు. మిమ్మల్ని నేను పిలుస్తూనే ఉన్నాను, మీరేమో నా మాట వినిపించుకోకుండా ఆవిడని కేకులు పెడుతూ పరిగెత్తారు. మీ వెనుక నేను వచ్చాను అన్నాడు నవ్వుతూ. ఓ, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ. క్షమార్పణ, కృతజ్ఞత రెండూ చెప్పేసింది ఒకేసారి. ఆ చివర పార్కు చేశానా కారు, పద అంది హేమ చేతిని విడవకుండా. ఇద్దరూ పేవ్మెంట్ మీదుగా నడవసాగారు. కథ కొనసాగుతుంది.